ఈశ్వర్ కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ కి ఆంధ్ర యూనివర్సిటీ పిహెచ్డి డాక్టర్ ఈశ్వర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ కు ఆంధ్ర యూనివర్సిటీలో విభాగంలో ఆక్యుపేషనల్ స్ట్రెస్ అండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అమాంగ్ టీచర్స్ అనే అంశంపై మాట్లాడుతూ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నందు గైడ్ ప్రొఫెసర్ జాలాది రవి రీసెర్చ్ డైరెక్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ డిగ్రీని పొందినట్లు ఈశ్వర కళాశాల చైర్మన్ డాక్టర్ షేక్ మీరావళి ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగమల్లేశ్వరరావు తెలియజేశారు. డాక్టర్ మస్తాన్ షరీఫ్ గారు జాతీయ అంతర్జాతీయ సదస్సులలోనూ జర్నల్స్లోనూ పరిశోధనా పత్రాలను సమర్పించారని మరియు ప్రతిభావంతులకు ఎల్లప్పుడూ మంచి ఫలితం దొరుకుతుందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ షేక్ కరీం మొహిద్దీన్ తెలిపారు. ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి, కళాశాలకి మరియు తన చదువుకి కూడా సమయం కేటాయించి కష్టపడి ఈ రోజు అరుదైన డాక్టరేట్ గౌరవాన్ని దక్కించుకోవడం తమకు చాలా గర్వంగా ఉందని కళాశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి షేక్ నజీమా తెలియజేశారు. ఈ ఘనత సాధించడానికి ముఖ్యంగా తన కృషితో పాటు తన కుటుంబ ప్రోత్సాహం కూడా ఉందని, అందుకే ఇంతటి డాక్టరేట్ని సాధించారని కళాశాల డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ తెలియజేశారు. అలాగే తన సహాయ సహకారాన్ని అందించిన రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ అట్లూరి శ్యామ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షేక్ మస్తాన్ షరీఫ్ ని అభినందించారు. పిహెచ్డి అనేది నిజంగా డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. నాకు అంత మంచి గైడ్ దొరికినా కానీ డిఫికల్ట్ అంటే ఇంకా వేరే రకం గైడ్ దొరికింది. ఎంత డిఫికల్ట్ మేడం గారు చెప్పినట్టు 11 ఏళ్ళు అవ్వచ్చు, 10 ఏళ్ళు అవ్వచ్చు, ఇంకా అసాధ్యమయ్యింది. చాలా అంటే చాలా కష్టపడ్డాం. అంత ఫ్రూట్ఫుల్. బషీరా గారు చెప్పినట్టు డాక్టర్ మొన్న 15వ తారీఖు వైవాడి అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ బీన్ అవార్డెడ్ అనగానే అన్ని ఎగిరిపోతాయి. ప్రాబ్లమ్స్ అన్ని ఎగిరిపోయి నిజంగా చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా అన్నయ్య తెలుసుగా మీకు అంటే జనరల్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను అన్నయ్య అనుకుంటారు, ఆయన తమ్ముడు అనుకుంటారు. అదే మాకేం చూడగానే మీ తమ్ముడు కదా కాదండి, ఆయనే పెద్దోడు. అంటే అక్కడ అన్ని చోట్ల అంటే మా బ్రదర్ కి నాకు అండర్స్టాండింగ్ బాగుంటుంది. తను కూడా ఎప్పుడైనా అంటే నేను ఎక్కడున్నా కానీ కొంచెం పై చేయకుండా చేస్తా ఉంటా, ఏదైనా అలానే జరుగుతూ ఉంటుంది. కొంచెం శాసిస్తా ఉంటా అప్పుడప్పుడు కూడా. అలానే తను కూడా అడ్జస్ట్ అయ్యి ఉంటా ఉంటాడు. మా బావ వీళ్ళు చాలా కనెక్టివిటీగా ఉండేవాళ్ళు. మా బావ నాకు ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం మా బావ తోడు ఉంటాడు నాకు. మా చెల్లెలు నేను ఇంట్లో అల్లం చేసేది కూడా ఎక్కువ నేనే, ఎంజాయ్ చేసేది కూడా ఎక్కువ నేనే. మీరు ఎప్పుడు చూసినా కానీ ఈ మధ్య పెట్టట్లేదు కానీ సోషల్ మీడియాలో ఎక్కువ మళ్ళీ పర్సనల్ లైఫ్ పెడుతుంటే ఏదేదో జరుగుతుందని మీకు పెట్టట్లేదు.